ఓం శ్రీ మాత్రే నమః. ముందుగా మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. తులారాశి వారికి జూన్ 14, 15, 16 తారీఖులలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే అనే మాటను ఎందుకు వాడవలసి వచ్చింది? పనులన్నిటినీ కూడా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి వీడియోని ఒంటరిగా చూడండి. లేదంటే మీకంటే దురదృష్టవంతులు మరొకరు ఉండరు అని చెప్పుకోవచ్చు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎంతో మంది ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు, కానీ చాలా చోట్ల నుంచి ఇన్ఫర్మేషన్ని సేకరించి కేవలం మీకున్న ప్రశ్నలన్నింటికీ కూడా ఈ ఒక్క వీడియోతో సమాధానాన్ని చెప్తూ తులారాశి వారికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది. కాబట్టి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడమని చెప్తున్నాం. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న లైక్ చేసి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక కామెంట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మా ఛానల్కి ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి. ఇక తులారాశి వారికి వ్యక్తిగతమైన విషయానికి వస్తే మొదటి నుంచి కూడా చాలా కష్టజీవులు. వీరికి ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా ఎన్నో రకాలైన కష్టాలని అనుభవిస్తూ ఉన్నారని చెప్పవచ్చు. కుటుంబం యొక్క బరువు బాధ్యతలన్నీ కూడా ఈ తులారాశి వారి మీదనే పడి కుటుంబ భారం మొత్తం కూడా చిన్న వయసులోనే మోయాల్సి వచ్చిందని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశక్తి లేదు. అంతేకాకుండా తులారాశి వారు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో రకాలైన కష్టాలను స్వయంగా అనుభవించడం వల్ల ఈ అనుభవాలన్నింటినీ కూడా పాఠాలుగా నేర్చుకుని మార్చుకొని కొన్ని రకాల సమస్యలను ఇప్పటికీ కూడా ఆ సమస్యలు వీరి దగ్గరకు రాకుండా ఎంతో జాగ్రత్త పడుతూ కుటుంబాన్ని వీరి యొక్క బరువు బాధ్యతలను ఎంతో జాగ్రత్తగా తీసుకొని వస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక తులారాశి వారు వ్యక్తిగతంగా అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వ్యక్తులు అన్నమాట తులారాశి వారు ముందుంటారు. ఇట్లాంటి విషయాల్లో అందరి మంచి కోరడంలో చాలా ముందుంటారు. ఎదుటి వారికి ఏదైనా కష్టం వచ్చినా ఏదైనా ఆపద వచ్చినా కానీ ఆ కష్టం వారి నుంచి ఎలా దూరం చేయాలి, ఆ కష్టం వారు పడకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎటువంటి సలహా ఇవ్వాలి అని ముందుగా ఆలోచించే వారిలో వీరే మొదటి స్థానంలో ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక తులారాశి వారు వీరి యొక్క కుటుంబ సభ్యుల ద్వారానే చాలా మోసపోయారు. ముఖ్యంగా నా అనుకున్న వాళ్ళే వీరి చుట్టూ చేరి వీరిని అవసరాలకి వాడుకొని వీరి యొక్క అవసరాలన్నీ తీర్చుకున్న తర్వాత వీరిని దూరంగా నెట్టివేయడం, మళ్ళీ అవసరం వచ్చినప్పుడు వీరి దగ్గరికి రావడం, మళ్ళీ అవసరాలు తీర్చుకోవడం, మళ్ళీ దూరంగా నెట్టివేయడం, ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉండడం వల్ల వీరు జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలను నష్టాలను పొందారు. ముఖ్యంగా ఇప్పటికీ తులారాశి వారు చాలా రకాలైన జీవిత పాఠాలను నేర్చుకున్నారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి మన అనుకున్న వాళ్ళే ఎలా మోసం చేస్తున్నారు, వీరు ఏ రకంగా అవసరాలకి పడుకుంటున్నారు, ఎన్ని రకాలుగా మోసం చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా వీరికి ఇప్పటికే ఒక్కో రకంగా తెలియటం వల్ల వీరు వాటి అన్నింటినీ కూడా అనుభవాలుగా తీసుకొని ఇకపై అటువంటి కష్టాలు అనేవి జీవితంలో రాకుండా, మళ్ళీ తెలివి తక్కువతనంగా ఉండకుండా, అట్లాంటి వాళ్ళ చేతికి చిక్కకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ కూడా ముందుగానే నేర్చుకున్నారు. కాబట్టి మునుపటి కంటే చాలా వరకు కూడా బెటర్ అయ్యారని మనం చెప్పుకోవచ్చు. అలా అని తులారాశి వారు తెలివి తక్కువ వారని అనుకుంటే నిజంగా అది పిచ్చితనం. ఎందుకంటే తులారాశి వారు చాలా తెలివైన వారు. కాకపోతే నమ్మిన వారి కోసం ప్రాణమిస్తారు. ముఖ్యంగా నా అని అనుకున్న వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తారు, ఏమైనా చేస్తారు. ఇక ముఖ్యంగా తులారాశి వారికి ఏదైనా ఒక పని అప్పచెప్పాము అంటే అది ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా నిద్రపోరు. అందరూ ఒక రకంగా చేస్తారు, కానీ తులారాశి వారు ఆ పనిలో ఎటువంటి లోటులు లేకుండా పనిని 100% సక్సెస్ఫుల్ అయ్యేంత వరకు కూడా నిద్రపోకుండా చక్కగా ఆ పనిని పూర్తి చేస్తారు, సక్సెస్ఫుల్ చేస్తారు.
అని చెప్పి కూడా మనము చెప్పుకోవచ్చు. ఇంకా అంతేకాకుండా తులారాశి వారు చూడటానికి చాలా అందంగా, చాలా ఆకర్షణీయంగా, చక్కటి రంగుతోటి, చక్కటి రూపుతోటి, విశాలమైన నుదురు తోటి, చాలా పెద్ద పెద్ద నేత్రాలతోటి, ఎదుటివారిని ఇట్టే ఆకర్షించేటువంటి మాట తీరుతోటి చాలా అంటే చాలా ఆకర్షణీయంగా ఉంటారు. కాబట్టి వీరితో కాసేపు మాట్లాడితే ఇంకొంచెం సేపు మాట్లాడితే బాగుంటుంది కదా అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా వీరితో మాట్లాడే వాళ్ళు కూడా మన కష్టాలు నష్టాలు వీరితో పాలు పంచుకుంటే వీరు ఏదైనా కానీ సలహాలు ఇస్తారేమో, మన కష్టాలు తీరడానికి ఏదైనా మార్గాన్ని చెప్తారేమో అని చెప్పి ఎప్పటికప్పుడు కూడా వీరితో చాలా వరకు డిస్కషన్ చేస్తూ ఉంటారు. వీరికి ఫ్రెండ్స్ సర్కిల్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఆపదలో ఉన్నారు అన్నా కూడా సహాయం చేయటానికి ఎప్పుడూ కూడా ఒక అడుగు ముందేస్తారు. వీరికున్న మంచితనానికి, వీరికున్న సహాయం చేసే గుణానికి, వీరికున్న మానవత్వానికి, వీరికి దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరు ఏ పని చేసినా కూడా ఆ పనిలో ఖచ్చితంగా 100% సక్సెస్ఫుల్ అవుతారని చెప్పి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తులారాశి వారు కుటుంబానికి చాలా ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. వీరి యొక్క లైఫ్ పార్ట్నర్కి కానీ, వీరి యొక్క బిడ్డలకి కానీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇక ముఖ్యంగా తులారాశి వారికి ఈ 3 రోజుల్లో కూడా, అంటే జూన్ 14, 15, 16 తారీఖులలో వీరి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్ చేసే వాళ్ళకైనా, టీ కొట్టు, ఏదైనా బండి కొట్టు కానీ, చిల్లర కొట్టు కానీ ఏది పెట్టుకున్న వాళ్ళకైనా సరే వీరికి వృత్తిపరంగా చాలా అంటే చాలా కలిసిపాటుతనంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వీరికి ₹1 వచ్చే దగ్గర, అంటే ₹1 పెట్టుబడి పెట్టిన దగ్గర ₹5 వచ్చే అవకాశం కూడా కనిపిస్తున్నాయి. సానుకూలమైన పరిస్థితులు అంటే అనుకూలమైన పరిస్థితి అని చెప్పి అంటూ ఉంటాం కదండి, అలా వీరికి ఇప్పుడు అనుకూలమైన పరిస్థితి అన్నమాట. డబ్బు సంపాదించుకోవడానికి మంచి సమయం ఇప్పుడు ఇది వీరికి అని చెప్పవచ్చు. కష్టే ఫలి, ఎంత కష్టపడతారో సో అంత కష్టానికి తగిన ఫలితాన్ని అయితే ఖచ్చితంగా చూస్తారు. ఇక ముఖ్యంగా కుటుంబ పరంగా విషయానికి వస్తే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. ఇంకా వచ్చేసి బిడ్డల పరంగా చాలా మంచి అనుకూలత, తల్లిదండ్రుల పరంగా చాలా వరకు కూడా అనుకూలత ఉంటుంది. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు. భార్యాభర్తల మధ్య గతంలో కొన్ని రకాలైనటువంటి గొడవలు జరిగినప్పటికీ కూడాను అవన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా మాసిపోయి ఇద్దరూ కూడా చాలా అన్యోన్యంగా ఉంటారు మనం చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకుంటే తులారాశి వారికి లవర్స్ పరంగా చూసుకుంటే, లవర్ కూడా గతంలో కొన్ని రకాలైన ఇబ్బందులు, చికాకులు, ఎడబాటు, ఒకరికొకరు మాట్లాడుకోకుండా ఉండడం, ఇవన్నీ కూడా అప్పటివి. ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో అయితే ఇద్దరు కూడా చాలా ప్రేమగా ఉంటున్నారని చెప్పి, వాళ్ళకి అనుకూలమైన సమయం ఉంది అని, అనుకూలమైన సమయం నడుస్తుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక రియల్ ఎస్టేట్ చేసేవారికి, సినీ రంగ పరిశ్రమలో ఉన్న వారికి, ఇంకా వచ్చేసి బంగారం బిజినెస్ చేసేవారికి కానీ వీళ్ళందరికీ కూడా చాలా చాలా సానుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. అంటే వీరికి ప్రతి పరిస్థితి కూడా బాగానే ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ 3 రోజుల్లో కూడా వీరికి ఒక్కరోజు ప్రయాణం తగిలే అవకాశం అయితే కనిపిస్తుంది. అది కూడా వృత్తిపరంగా అన్నమాట. వృత్తిపరంగా వీరికి ప్రయాణం చక్కగా లాభాన్ని అందిస్తుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు, చికాకులు ఉండవు. ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి వివాహ భాగ్యం కలిగే అవకాశం కూడా కనిపిస్తోంది. సంతానం కోసం ఎదురు చూసే వారికి సంతాన భాగ్యం కలిగే అవకాశం ఉంది. కొన్ని రకాలైనటువంటి సమస్యల వల్ల ఆడవాళ్ళకి సంతానం కలగక ఇబ్బంది పడుతూ ఉంటే డాక్టర్ సలహా అనేది కొంచెం గట్టిగా తీసుకొని మంచిగా ఏవైనా కూడా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తీసుకుంటూ కాస్త బరువుని అదుపులో ఉంచుకోగలిగితే మంచిగా సంతాన భాగ్యం కలిగే అవకాశం కూడా ఈ తులారాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ఇక తులారాశి వారికి నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నరదిష్టి అనేది తొలగించుకోవడం కోసం ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళడం, శివాలయం నుంచి తెచ్చుకున్న విభూతిని ప్రతిరోజు కూడా నుదుటన ధరించడం,
స్నానం చేసే నీటిలో విభూతిని వేసుకొని స్నానం చేయడం వల్ల వీరికున్న నరదిష్టి అనేది పూర్తిగా తొలగిపోతుంది. అంతేకాకుండా ప్రతి ఆదివారం కూడా ఉప్పు, నల్ల ఆవాలతో దిష్టి తీసుకుంటూ ఉండడం, ఎర్ర నీళ్ళతో దిష్టి తీసుకుంటూ ఉండడం వల్ల కూడా వీరికున్న నరదిష్టి అనేది తొలగిపోతుంది. ప్రతి నెల అమావాస్యకి ఇంటికి గుమ్మడికాయతోటి దిష్టి తీసివేయడం వల్ల కూడా వీరికి ఇంటి పరంగా ఉన్న దిష్టి దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇక ఓవరాల్గా చూసుకుంటే ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం, ఆంజనేయ స్వామికి తమలపాకుల మాలని సమర్పించుకోవటం, ఆంజనేయ స్వామిని యొక్క సింధూరాన్ని ఇంటికి తీసుకురావటం, ఇంటికి తీసుకున్న సింధూరాన్ని ఎప్పుడైనా ముఖ్యమైన పనుల మీద బయటికి వెళ్ళేటప్పుడు సింధూరాన్ని నుదుటిన ధరించడం, వీటి వల్ల కూడా వీరికి నరదిష్టి, నరఘోష ఉంటే అవి తొలగిపోవడంతో పాటు వీరు అనుకున్న పనులు, వీళ్ళు వెళ్ళే పనులు అనేవి సక్రమంగా సవ్యంగా జరుగుతాయి. ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం, స్వామివారిని తులసి మాలను సమర్పించుకోవటం, అంతేకాకుండా రావి చెట్టు కింద ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయటం, పిండి దీపారాధన చేయటం, ఇంకా రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్న చోట 12 ఒత్తులతో అఖండ దీపాన్ని వెలిగించడం వల్ల కూడా మీకున్న జాతక గ్రహ దోషాలు ఏమన్నా ఉంటే, శని దోషాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారంగా అవుతుంది. ఇక ఓవరాల్గా కూడా మీకు ఎటువంటి దిష్టి దోషాలు, గ్రహ దోషాలు, జాతక దోషాలు ఉన్నా కూడా ఖచ్చితంగా ఏదైనా ఒక సోమవారం రోజు పరమేశ్వరునికి అభిషేకాన్ని చేపించే ప్రయత్నం చేయండి. ఆంజనేయ స్వామికి స్వామివారి పేరు అర్చన చేసే ప్రయత్నం చేయండి. దీనివల్ల కూడా మీకున్న జాతక దోషాలు, గ్రహ దోషాలు ఇవన్నీ కూడా నివారించబడతాయి. మీకున్న ఆరోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అర్థమైంది కదండి. మరి తులారాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ మాకెంతో సపోర్టివ్గా ఉంటుంది. అలాగే మీ తులారాశి ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో సో వారికి తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.